స్టైల్లో ఆవకాయ పచ్చడి పట్టుకుందాం. ముందుగా 15 కాయలు తీసుకున్నాను. నీటిలో ఒక 2 గంటల పాటు నానబెట్టి శుభ్రం చేయించి ముక్కలు కొట్టించుకున్నామండి. ఫ్యాన్ కింద ఆరబోసాను ఈ లేయర్ తీసేసి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఈ గిన్నెతో పచ్చడి ముక్కలు కొలుచుకుందాం. ఒకటి ఎన్ని వచ్చినాయి? ఇది రెండోదా? రెండోది. 2 గిన్నెలు. మూడు. నార్మల్గా మామూలుగా తక్కువ పెడుతున్నామండి. మా చెల్లి పెడుతున్నారు. 4. ఐదున్నర. అంతే, 5:30 వస్తాయి. 5:30 వస్తాయా? వస్తాయి. ఇదేంటిది? నూనె. ఈ ఏరుశనగపప్పు నూనె, ఏరుశనక్కాయల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్. ఏరుశనక్కాయల నూనె. ఆయిల్ని కొంచెం ఇలా ముక్కల మీద పోసుకుందాం. ఎంత ఎంత ఇది ఏరుశనక్కాయల నూనె? 15 కాయలకి 1.5 లీటర్ పడుతుంది. ఇదిగోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మాక్సిమం పచ్చడి అనేది టేస్ట్ బాగుంటది, నిలవ ఉంటది. ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులో కారం మిక్స్ చేసుకుంటాం. నూనె కలిపిన మొక్కలో ఈ పక్కన పెట్టింది. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేరే ట్రీ మ్యాంగో మిర్చి పౌడర్, పచ్చికారం. ఇదైతే పచ్చళ్ళకి బాగుంటది. ఇలా అడ్వర్టైజ్మెంట్ అని కాదు కానీ ఇది ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. నేను రెడీమేడ్ గానే చేస్తాను. ఇప్పుడు బాగుంటది. ఇది 1/2 కేజీ ప్యాకెట్. 2 1/2 కేజీలు అంటే 1/2 కిలో వేస్తున్నాం. ఇది మెంతి పొడా? ఇది ఆవాలు పొడి చేసుకున్నాను, ఆవు పిండి. ఈ గిన్నెతో మనం ముక్కలు కొలుచుకున్నాం కదా, ఈ గిన్నెకి తలగొట్టుగా వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు మెంతి పొడి, ఈ ఆవు పొడిలో మెంతి పొడి కలిపేసావు. ఇదేంటిది? సాల్ట్, క్రిస్టల్ సాల్ట్. నేను మిక్సీ చేసుకున్నాను. క్రిస్టల్ సాల్ట్ అంటే ఇది రాళ్ళు ఉప్పండి. ఈ గిన్నెతో తలగొట్టుగా వేస్తున్నాను. ఇది మిక్సీలో ఆడేసావా? అంటే త్వరగా మెల్ట్ అయిపోతుందని. ఒక 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. పచ్చిమెంతులు మనం ముందుగానే ఒలిచి రెడీ పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. అన్ని కలిపి మిక్స్ చేసుకుందాం. బావగారు ఎక్కువ తింటారు కదా ఎల్లుల్లిపాయలు. అవును. అదిగోండి మా బావగారు, ఆయన పనిలో బిజీగా ఉన్నారు. ఆయనకి చాలా ఇష్టం ఎల్లుల్లిపాయలు అంటే. ఆవకాయ పచ్చళ్ళు ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు అన్ని కొంచెం కొంచెం వేసుకున్నా మనం 3వ రోజు కలిపేటప్పుడు ఏది తక్కువ అయితే అది మిక్స్ చేసుకోవచ్చు.
బా కమ్మటి వాసన వస్తుందండి. ఆ పచ్చికారం ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపితే ఆ వాసన ఆహా. మధ్యలో ఆపుతావా? పావు టీ స్పూన్ పసుపు వేద్దాం. మళ్ళీ ఇందులో పసుపా కొంచెం? కొంచెం. ఓకే. ఇప్పుడు మనం ఆవకాయ ముక్కలు ఇందాక ఆయిల్ పోసుకున్నాం కదా, అన్నీ కలిపి కొంచెం మిక్స్ చేసుకుందాం. నూనె వేసి నూనెలో ముంచి కూడా తీసుకోవచ్చు, ముక్కలు ఇలా కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదండి. మామూలుగా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, నూనె కలపపోయినా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. అంటే ఇలా నూనె పోయడం వల్ల కొంచెం ముక్క గట్టిగా ఉంటుందని అంటారు, పాడవదని అంటారు. కారం మాత్రం మంచి వాసన. అబ్బా ఇవ్వండి. జాడి శుభ్రంగా కడిగాను, ఎండలో ఆరబెట్టాను. తడి లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా గుడ్డ పెట్టి కూడా ఒకసారి తుడిచాను శుభ్రంగా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. లోపల చూపించినా. ఇప్పుడు మనం ఆవకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. కారంలో ఇలా కారంలో వేసుకుని కలుపుకుని జాడీకి ఇలా పెట్టుకోవడం. జాడీకి అంతా ఎత్తేసాను. ఇందాక మనం ముక్కలు కలుపుకున్న ఆయిల్ ఉంది కదా, అది వేసేద్దాం. ఇంకొకరు అయితే 3వ రోజు కలుపుకుంటారు ఆయిల్. నేను ముందుగానే ఆయిల్ ప్యాకెట్ ఉందని వేసేస్తున్నాను ఫుల్గా. 3వ రోజు ఇంకేమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. ముందర కలిపి వేసుకుంటే బాగా సరిపోతుంది. 1.5 లీటర్ బాగా మగ్గుతుంది కదా. బాగా మగ్గుతుంది, నిల్వ ఉంటుంది. ఆహా, మంచినీళ్ళు అన్నట్టు ఉంది. నూనె బాగుంటుంది. ఫ్రీడమ్ వాళ్ళ గ్రౌండ్ నీళ్ళు వేసినట్టే ఉంది. నూనె ఫుల్ ప్యూరిఫైడ్. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకుని ఒక క్లాత్ పెట్టి కట్టేసి ఇంకేం కలపక్కర్లొద్దా? మూత పెట్టేయడమేనా? అంతే. 3వ రోజు కలుపుకుందాం. 3వ రోజు మళ్ళీ చూపిస్తాను. 3వ రోజు అయిపోయినాక మీకు అది ఏంటది ఆ పచ్చడి, నీళ్ళ ఆవకాయ, మంచినీరుతో ఆవకాయ కూడా పెడతారు. ఇప్పుడు ఆ నూనెలో మేము అన్నం కలుపుకొని